రైతుల కోసం పాదయాత్ర చేసే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదన్నారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. రైతుల కష్టాలకు అప్పటి టీడీపీ పాలనే కారణమని, రైతులకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలని కామారెడ్డిలో అన్నారు. మూడో విడత 12.5% రుణమాఫీ ఇంతకు ముందే చేశామని, మరో 12.5% నిధులు విడుదల చేస్తూ నిన్ననే ఉత్తర్వులు ఇచ్చామన్నారు. తెలంగాణలో 75% రుణమాఫీ జరిగితే ఏపీలో 45% రుణాలు మాఫీ అయ్యాయని అన్నారు పోచారం. పాదయాత్ర మేము చేయలేని పనులు చేయలేకపోయాం. కేసీఆర్ గారు చేసినటువంటి పనులలో మేము ఏం చేయలేకపోయాం. మమ్మల్ని క్షమించండి చెప్తాం కూడా రైతు దగ్గరికి ఉద్ధరిస్తాం తెలియదు. మీరు మిగిలిన ఆ 2019 crores అంటే మూడో ఇన్స్టాల్మెంట్ లో 12.5 ఇచ్చాము. అంటే 12.5కి 2019 crore అవుతుంది. మరొక 12.5 నిన్ననే బీఆర్ ఇచ్చాం. ఈ వారం రోజుల్లో రైతులకు వారి బ్యాంకుల ఖాతా జమవుతుంది. 17,000 కోట్లు మేము మాఫీ చేయాల్సి ఉంటే 12,119 కోట్ల 94 లక్షలు మాఫీ చేశాం, డబ్బు జమ చేశాం. ముందు ఆంధ్రప్రదేశ్ మీ రాష్ట్ర ప్రభుత్వం మీ పార్టీ పరిపాలన ఉంది కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి గారికి మొత్తం చెల్లించండి అని చెప్పి పాదయాత్ర చేయండి. గడుపుకోవడానికి చేసేటువంటి యాత్ర మీది, మరొకసారి ప్రజలు మోసం చేసే యాత్ర మీది. ఆయన అంటే రాజ్యాల ఆత్మహత్య పెరిగింది, ఆత్మహత్యలు పెరగలేదు. టీఆర్ఎస్ పరిపాలన వచ్చిన తర్వాత లెక్క తీస్తే ఆత్మహత్యలు తగ్గినాయి. ఈ 2.5 సంవత్సరాల కాలంలో కాలక్రమేణా ప్రభుత్వం చేపడుతున్నటువంటి రైతు సంక్షేమం చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు